సీఎం జగన్ పై హత్యాయత్నం కేసులో చంద్రబాబు కుట్ర ఉందన్నారు బాలినేని శ్రీనివాసరెడ్డి. కావాలనే సీఎం జగన్ ను టార్గెట్ చేశారని, అధినేతను టార్గెట్ చేస్తే మిగతా క్యాడర్ అంతా వీక్ అయిపోతుందని ఈ స్కెచ్ వేశారంటున్న బాలినేనితో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర కొనసాగుతుంది. 15వ రోజు బస్సు యాత్ర మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన జరిగినటువంటి దాడిని ఆ ప్రతిపక్ష విమర్శ దాన్ని ఎలా చూస్తారు? మనతో పాటు మాట్లాడేందుకు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఉన్నారు. సార్, ముఖ్యమంత్రి గారిని కలిశారు, ఆయన పరిస్థితి ఎలా ఉంది? ముఖ్యంగా ఆ హత్యాయాత్ర జరిగిన తర్వాత కూడా ఆయన బస్సు యాత్రను కొనసాగించాలని ఎందుకు నిర్ణయించారు? నిజంగా ఆ దేవుడు ముఖ్యమంత్రి గారి పక్షాన ఉన్నాడని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం. ఇప్పుడు చూస్తే ఇక్కడ తగిలిన దెబ్బ కంటికి కానీ కణత కానీ తగ్గి ఉంటే ఎంత పరిస్థితి విషమంగా ఉండేదో మాకు అర్థమైంది. ఇప్పటికే ఇంతలోనే వాసి ఉంది అది. అయినా ముఖ్యమంత్రి గారు అందరూ కూడా ఎమ్మెల్యేలు అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. ఖచ్చితంగా మరి బస్ యాత్ర కొనసాగించాలనే ఉద్దేశంతో ఎంత నొప్పున్నా కూడా పెయిన్ కిల్లర్స్ వేసుకొని ఈరోజు బస్ యాత్ర కొనసాగిస్తూ ఉన్నారు. ఇది చాలా దుర్మార్గం. మరి పైశాచిక ఆనందం పొందుతున్నారు అయితే మాకైతే తెలియదు. కానీ అంటే వాళ్ళు ఒకటే నిశ్చయించుకున్నారు, మనం ఎట్ట గెలం ఏదో రకంగా డిస్టర్బ్ చేసి ఒక సీఎం గారిని టార్గెట్ చేస్తే మిగతా క్యాడరు వీక్ అవుతుంది అనే ఉద్దేశంతో ఈ రకంగా చేస్తూ ఉన్నారు. ఒకటైతే చెప్తా ఉన్నాం, ఎంతో ప్రజలకు మేలు చేశాడు కాబట్టి ఆ దేవుడు ముఖ్యమంత్రి గారి పక్షాన ఉన్నా అని చెప్పి కూడా నేను అనుకుంటా ఉన్నాను, కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. కానీ ఒకవైపు చాలా క్లియర్గా కనిపిస్తుంది, రక్తస్రావం అయింది, గాయం కనిపిస్తుంది, స్టిచ్చెస్ పడ్డాయి, వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా గాయమైంది. కానీ చంద్రబాబు నిన్న బహిరంగ సభల్లో చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఇది ఒక డ్రామా అని, గులకరాయి తగిలితే అంత హడావుడి చేస్తారని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఆ స్థాయి అది చూస్తే నిజంగా ఎవరైనా మాట్లాడేదానికి కూడా ఒక అర్థం ఉంది. ప్రధానమంత్రి లాంటి వాళ్ళే ఆ ఎవిడెన్స్ లేకుండా ఎలా ఇస్తారు? ఇమ్మీడియట్గా ఆయన తెలుసుకొని రికవర్ కావాలని చెప్పి ప్రధానమంత్రి ఇస్తే వీళ్ళెవరు మాట్లాడేదానికి? వీళ్ళు కావాలని బురద జల్లడానికి ప్రయత్నం చేస్తున్నారు. నేనైతే పవన్ కళ్యాణ్ గారికి చెప్తా ఉన్నా, కావాలని మీ మీద రాళ్ళేసి మీ మీద ఇచ్చేసి సింపతి కోసం కాపుల్లో కూడా రెచ్చగొట్టేదానికి చంద్రబాబే రాళ్ళేసి మీ మీద ఇబ్బంది పెడతాడనేది గుర్తుపెట్టుకోండి. నిన్న సడన్గా జగన్ గారు దెబ్బ తగిలేటికి పవన్ కళ్యాణ్ మీద రాళ్ళేశారంటున్నారు, చంద్రబాబు మీద రాళ్ళేశారంటున్నారు. ఇది ఎక్కడిది? ఇది నిజంగా వాళ్ళు ఏ రకంగా జనాలు మోసం చేస్తారో ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ప్రజలు ఇదంతా కూడా గమనిస్తూ ఉన్నారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమలు పెంచుకున్నారు ఈరోజు ప్రజలను కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన జరిగినటువంటి దాడి ఘటన సాక్షాత్తు ప్రధానమంత్రి సైతం కూడా ఖండించారు. ఆయన త్వరగా రికవరీ కావాలని కోరుకుంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ మాత్రం ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది సమంజసం కాదు. పవన్ కళ్యాణ్ అప్రమత్తంగా ఉండాలి. చంద్రబాబే పవన్ కళ్యాణ్పై దాడి చేయించి ఆ కులాన్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం కూడా చేసే అవకాశం ఉందని బాలినేని సంచలన వ్యాఖ్యలు చేశారు. వీడియో షోతో సతీష్, సాక్షి టీవీ, కేసరపల్లి.